తాజాగా టీమిండియా శ్రీలంకలో పర్యటించిన విషయం అందరికీ తెలిసిందే. మొదట ఈ సిరీస్ పై ఎవ్వరూ కూడా పెద్దగా ఆసక్తి చూపించలేదు. శ్రీలంక మీద ఇండియా ఎలాగో గెలుస్తుందని అంతా భావించారు. దీనికి తగ్గట్టుగానే టీ20లను టీమిండియా వైట్ వాష్ చేసింది. అయితే వన్డేలకు వచ్చేసరికి సీన్ రివర్స్ అయిపోయింది. 2 వరుస వన్డేలను గెలిచిన శ్రీలంక సిరీస్ ను ఎగరేసుకుపోయింది. ఫలితంగా 27 సంవత్సరాల తర్వాత టీమిండియాపై శ్రీలంక జట్టు సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించింది. దీని వెనక ఆ జట్టు కోచ్ సనత్ జయసూర్య కష్టం ఉందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. వరుస పరాజయాలు జట్టును పలకరించడంతో పట్టుబట్టి మరీ సనత్ జయసూర్యను జట్టు కోచ్ గా శ్రీలంక క్రికెట్ బోర్డు నియమించింది. సనత్ జయసూర్య ఇచ్చిన సూచనల వల్లే టీమిండియాపై శ్రీలంక విజయం సాధించగలిగింది. లంక ఆటగాళ్లలో ధైర్యం నూరిపోయడంలో జయసూర్య పాత్ర వెలకట్టలేనిది. భారత్ పై గెలవగలమనే భరోసాను ఇచ్చి టీంను ముందుకు నడిపించాడు. ఇది వర్కౌట్ అయింది. భారత్ పై శ్రీలంక ఘన విజయం సాధించింది. అయితే ఈ సమయంలోనే జయసూర్య జట్టుకి గట్టి షాక్ ఇచ్చాడు. జయసూర్య టీంను వీడేందుకు సిద్ధమయ్యాడు. లంక తాత్కాలిక కోచ్ గా ఉన్న జయసూర్య తన బాధ్యతల నుంచి తప్పుకొనున్నాడు. త్వరలో ఇంగ్లాండ్ తో జరిగే సిరీస్ తర్వాత అతడు కోచింగ్ నుంచి తప్పుకొని లంక క్రికెట్ బోర్డు వ్యవహారాలలో బిజీ కానున్నాడు. లంక క్రికెట్ బోర్డు కోరిక మేరకు జయసూర్య తాత్కాలిక కోచ్ బాధ్యతలను చేపట్టడం జరిగింది. రెగ్యులర్ కోచ్ లేకపోవడంతో 2 సిరీస్ల కోసం ఆ రోల్లోకి వచ్చిన జయసూర్య ఇంకొన్ని రోజుల్లో దిగబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా జయసూర్యనే తెలిపాడు.